వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలకు ఒకటే సరదా. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు సమ్మర్లో తెగ ఎంజాయ్ చేయాలనుకుంటారు. పల్లెటూర్లకు వెళ్లేవారు కొందరైతే స్విమ్మింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, వాటర్ స్పోర్ట్స్ లాంటి సమ్మర్ క్యాంప్స్ లో చేరేవారు మరికొందరు. ఇలాంటి చిన్నారుల కోసమే క్రీడా సంఘాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు తల్లిదండ్రులకు తలనొప్పి. పిల్లల్ని కట్టడి చేయలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒకప్పుడైతే చిన్నారులు సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఊళ్ళకి వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడంతా సమ్మర్ క్యాంప్స్ వెంట పడుతున్నారు. పిల్లలకు చదువే కాదు ఆటపాటలు అవసరమంటూ సమ్మర్లో స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. చిన్నారులకు ఇష్టమున్న ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ తో పాటు పెయింటింగ్, మనోవికాసాన్ని పెంచే ఫన్ గేమింగ్ జోన్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. సమ్మర్ క్యాంప్స్ కు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గల్లీకో కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకొన్ని చిల్డ్రన్స్ స్కూల్స్ అయితే సమ్మర్ స్పెషల్ అంటూ ఏదో ఒక ప్యాకేజ్ పేరుతో పేరెంట్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పిల్లల్ని వీటిలో చేర్పించాలంటే మాత్రం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేట్ కోచింగ్ క్యాంపులకు పోటీగా గత 10 ఏళ్ల నుంచి ఉచిత శిక్షణ ఇస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ నెల 24 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాంపులో 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులు కూడా పాల్గొనవచ్చు. గతేడాది 1,00,000 మందికి పైగా వీటిల్లో శిక్షణ పొందారు. ఈ ఏడాది 2 లక్షల చిన్నారులు పాల్గొనేలా 2,000కు పైగా సెంటర్లలో కోచింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15నే ప్రారంభం కావాల్సిన శాట్ సమ్మర్ క్యాంపులు ఎన్నికల వల్ల 10 రోజులు ఆలస్యమవుతున్నాయి. ఒలింపిక్స్, నాన్ ఒలింపిక్ గేమ్స్ తో కలిపి మొత్తం 55 క్రీడా అంశాల్లో కోచింగ్ ఇస్తారు. వివిధ క్రీడా సంఘాలతో కలిసి నిర్వహించే ఈ క్యాంపులో మంచి ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఏడాది పొడవునా ప్రత్యేక కోచింగ్ ఇస్తారు. పిల్లలకు ఆటలతో పాటు వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి వారికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించేందుకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తున్నాయి. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు సమ్మర్ క్యాంప్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ లాంటివి నేర్చుకోవడంతో ఎన్నో లాభాలున్నాయి. ఇవి ఫిట్నెస్ ను అందించడంతో పాటు చిన్నారులను ఆరోగ్యంగా ఉంచుతాయి.